ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి గారి ఆధ్వర్యంలో ఓబీసీల పోరుబాట అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించడం జరిగింది. చాలామంది పెద్దలు పాల్గొన్నారు. ప్రధానంగా పోరుబాటకు ఉండాల్సినటువంటి లక్ష్యం రాజీ లేకుండా ఉండాలనేటువంటి విషయాన్ని మేము చాలా కరాఖండిగా చెప్పాం. చరిత్ర ఆరంభమైనప్పటి నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఓబీసీల పోరుబాట పుస్తకంలో చాలా గొప్పగా ప్రతి విషయాన్ని కూడా ఉటంకించడం జరిగింది. మనం ఎప్పటికి కూడా ఈ దేశంలో ఓబీసీల రాజకీయ విషయాలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, ఈ విషయంలో తమిళనాడునే మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే సిద్ధాంతం విషయంలో రాజకీయ సిద్ధాంతాలకు, ఎజెండాలకు, పార్టీలకు భిన్నంగా అక్కడ అందరూ ఏకమవుతున్నారు. కాబట్టి వాళ్ళ ఎప్పటికీ కూడా తమిళనాడే మనకు ఆదర్శం అవుతున్నది. ఆ విధమైనటువంటి సంఘటిత శక్తి వాళ్ళ తెలంగాణలో ఆరంభమైంది. అనేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంక్షేమ సంఘం లాంటి నాయకత్వాలు కావచ్చు, ఇవాళ రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఓబీసీల పోరుబాట అనేటువంటి పుస్తకం ఒక దిక్సూచిగా నిలుస్తుందని చెప్పి నేను తప్పనిసరిగా భావిస్తా ఉన్నాను. ప్రధానంగా రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల విషయమై స్థానిక సంస్థల్లో మరొక ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో ముందుకు పోతే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అంకితభావం ఉండవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథంతో ముందుకు పోతుండవచ్చు, కానీ అమలుకు కావాల్సినటువంటి కార్యక్రమాల్లో పద్ధతులు ప్రామాణికంగా పాటించకపోవడం ద్వారా 42% రిజర్వేషన్ల అమలుకు అవరోధం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాల నుండి లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ లేవు. ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మీరు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అన్నప్పుడు ఏ విధంగా కల్పించాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి వెంటనే 42%తో రిజర్వేషన్లతో ఎన్నికలు ఎట్లా జరుపుతారో దానికి కార్యాచరణ మొదలుపెట్టాలని, రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరిపేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మరి ఒకటే మళ్ళీ చెప్తాను. నేను ఏమంటున్నానంటే రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు, రాష్ట్రం చేతిలో అధికారం ఉన్నప్పుడు, రాజ్యాంగం రాష్ట్రానికి అధికారం ఇచ్చినప్పుడు జీవోలు తీసి అధికారం వెంటనే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో పరిధిలో ఉన్నప్పుడు దాన్ని కేంద్రానికి పంపించడం అనేటువంటిది కొంత ఇబ్బంది అవుతున్నది. 9వ షెడ్యూల్లో పెట్టాలనేటువంటిది మంచిదే, కానీ దానికి ప్రామాణికమైనటువంటి డేటా లేదు. ఆ డేటా లేకుండా పద్ధతులు పాటించకుండా మీరు కేంద్రానికి పంపించేటటువంటి ఏ బిల్లులైనా అవి అక్కడనే ఉండిపోతాయి. దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతులన్నీ పాటిస్తూ వెంటనే ఎన్నికలకు సిద్ధం కావాలంటే 42%కు సంబంధించినటువంటివి ఇక్కడ ఉన్నటువంటి బిల్లులను చట్టం చేయండి, గవర్నర్ గారి ఆమోదంతో జీవోలు తీయండి, ఎన్నికలు జరపండి. మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు 42% అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా కూడా బీసీల పోరుబాట అనేటువంటి దాంట్లో నిఖచ్చితంగా ఇవాళ పిసిసి అధ్యక్షుల వారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, దాసో శ్రావణ్ గారు కావచ్చు, అద్దంకి దయాకర్ గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మేమందరం కూడా కరాఖండిగా బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి. అప్పుడే బీసీలకు ఒక సరైనటువంటి మార్గ నిర్దేశనం ఇచ్చినటువంటి ప్రభుత్వంగా నిలబడుతుందని చెప్పి మేము సూచన చేయడం జరిగింది. దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను. స్వతంత్ర కమిషన్ ద్వారా చేయించమని మేము చెప్పినప్పుడు వాళ్ళు స్వతంత్ర కమిషన్ ద్వారా చేయలేదు. అది చేయకపోవడం ద్వారా నిలబడదు. ప్రభుత్వము ప్రణాళిక విభాగం ద్వారా చేసేటటువంటిది అధికారులు చేసేటటువంటి సర్వే నిలబడదని మనకు బీహార్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసింది. బీహార్ అధికారులను పిలిపించి చర్చించి అన్ని చేసిన తర్వాత కూడా వీళ్ళు బీహార్ మోడల్లోనే పోయారు. కాబట్టి అది నిలబడదు. ఆల్రెడీ పాట్నా హైకోర్టు జడ్జిమెంట్ మనకు ఉన్నప్పుడు మళ్ళీ అధికారులు చేసేటటువంటి సర్వే ఎట్లా నిలబడుతుంది? కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క డాటాను ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా 50% దాటడానికి కావాల్సినటువంటి అన్ని అనాలిసిస్ చేసి వెంటనే చట్టం చేసి చట్టం ద్వారా దాన్ని అమలులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.